శ్రీ గురుభ్యో నమః. సుధాసారాభివర్షిణి, అమృతాన్ని ధారావర్షంగా కురిపించే అమ్మ. పరమేశ్వరి విమర్శాంశ, పరమేశ్వరుడు ప్రకాశాంశ. ఆధారచక్రంలో నిద్రిస్తున్న కుండలిని రూపమైన పరమేశ్వరి సహస్రారం చేరి ప్రకాశాంశ అయిన పరమేశ్వరుని కూడా సుధాధారలు వర్షిస్తుంది. ఈమెయే వాగ్దేవి, సరస్వతి, భారతి అనే వేదంలో చెప్పబడింది. ఈ యోగానికి ఫలం మోక్షప్రాప్తి. ఈ సహస్రారంలో చంద్రమండలం ఉంటుంది. అదే సుధా సముద్రము. అతి చల్లగా ఉంటుంది. ఆధారచక్రంలోని కుండలిని శక్తి అగ్నిస్వరూపిణి. ఈ శక్తి ఎప్పుడైతే సహస్రారం చేరిందో అప్పుడు ఆ శక్తి యొక్క అగ్నితత్వానికి చంద్రమండలంలో ఘనీభవించి ఉన్న సుధారసం ద్రవీభవించి ధారలుగా వర్షిస్తుంది. అలా ద్రవస్థితిలోకి వచ్చిన ఆ చంద్రుని వెన్నెలనే అమృతం అంటారు. ధారాపాతంగా స్రవింపబడే ఈ అమృత ధారలతో సుషుమ్నా మార్గం, అందులోని 6 చక్రాలు, గ్రంథులు, సమస్త నాడీమండలం తడుస్తాయి. అమ్మవారి అగ్నితత్వం, చంద్రుని శీతలత్వం, ఈ రెంటి మధ్య సామరస్యం, సమన్వయం ఉన్నప్పుడే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడే అనారోగ్యం కలిగేది. జీవుడు తన సాధన ద్వారా పరమేశ్వరితో తాదాత్మ్యం పొంది అమృతత్వ స్థితిని చేరుకుంటాడు. అలాంటి వాడికి జన్మరాహిత్యం కలుగుతుంది. మన జీవనమంతా అమ్మ అనుగ్రహం మీద ఆధారపడి ఉంది అని, సమస్తము అమ్మే అని గురువు ద్వారా గ్రహించాలి. గురువు అంటే శివశక్తులే. శ్రీ గురు సర్వకారణభూతా శక్తి. గురువు అంటే వ్యక్తి కాదు, సర్వానికి మూల శక్తి. అమ్మవారే గురుమండల రూపిణి. సహస్రారంలో గురుపాదుకలు ఉంటాయి. గురుపాదుకల నుండి ఆ అమృతధార, ఆ జ్ఞానధార కురుస్తుంది. గురూపదేశం తీసుకొని తదనుగుణంగా నడుచుకునేవాడే జీవన్ముక్తుడు. చరమే జన్మని శ్రీ విద్యోపాసకో భవేత్. ఆఖరి జన్మలో శ్రీ విద్యోపాసకుడు అవుతాడు. అమ్మ భక్తుడు అయ్యాడు అంటే అదే గుర్తు, వానికది చివరి జన్మ అని. బహుజన్మ సమార్జిత సంపత్యా లభ్యతే శ్రీ విద్యా ఉపాసన. అనేక జన్మల పుణ్యఫలంగా శ్రీ విద్య ఉపాసన లభిస్తుంది. శిశువుగా ఉన్నప్పుడు మొదటగా 2 మాటలు వస్తాయి, తాత, అమ్మ. తాత అంటే తాను తానుగా ప్రకాశించే శివుడు. తాత అంటే సంస్కృతంలో తండ్రి అని అర్థం. అమ్మ అంటే సహస్రారంలో ఉన్న శివుని వద్దకు చేర్చే కుండలిని శక్తి. శ్రీమాత్రే నమః అనే మంత్రమే తాపత్రయానికి నిజమైన అమృత మాత్ర.